ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమందిని చూస్తుంటే ఎంత ప్రౌడ్ అనిపిస్తుందో, మరి కొంతమందిని చూస్తుంటుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టుల పరిస్థితి అంతేమో. హీరోలు కోట్లు తీసుకుని బాగా సెటిల్ అయ్యారు, దాన్ని నిలుపుకుంటారు, చాలామంది బాగుంటుంది లైఫ్. బట్ కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిష్ వెంకట్ గారిని చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్లో ఆయన చేసిన కామెడీ అంతా ఇంత కాదు, ఇప్పటికీ మర్చిపోలేం. అండ్ చాలా పెద్ద పెద్ద హీరోలతో కూడా ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఈరోజు అనారోగ్య కారణాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన. అంటే ఇండస్ట్రీని చూస్తుంటుంటే అబ్బా కొంతమంది పరిస్థితి ఎందుకు ఇట్లా అయిపోతుందని ఒకలాంటి భయం అవుతుంది నాకైతే. రైట్, అసలు ఏంటి ఫిష్ వెంకట్ గారి పరిస్థితి? ఎప్పుడో రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి విలన్, ఎప్పటి నుంచో ఫిష్ వెంకట్ విలనే. విలన్ టీంలో ఒక అబ్బాయిలా ఉండేవాడు. ఆయన కళ్ళ ముందు ఎంతోమంది పెద్ద పెద్ద విలన్లు అయిపోయారు. కోట్లు పడిగెత్తే విలన్. కామెడీ విలన్ కదా ఇతను. కామెడీ చేస్తాడు, సీరియస్ చేస్తాడు, కానీ అలా ఫిక్స్ అయిపోయింది పాపం. కానీ ఫిష్ వెంకట్ వచ్చిన తర్వాత ఎంతోమంది స్టంట్ మాస్టర్లు పరిచయం అయ్యారు, ఎంతోమంది యాక్షన్ కొత్త కార్డులు తీసుకున్న వాళ్ళు వచ్చారు, ఎంతోమంది విలన్లు పరిచయం అయ్యారు. కానీ ఫిష్ వెంకట్ మాత్రం ఏంటో అలాగే ఉండిపోయాడు. విలన్ వెనకాల ఒక మనిషి, ఆ మనుషుల్లో ప్రధాన మనిషి, ప్రతి దాంట్లో అంతే. ఆయన కళ్ళ ముందు వచ్చి ఎదిగిన వాళ్ళు బోల్డ్ అంతమంది, మళ్ళీ మహామహులంతా ఆయన కళ్ళ ముందు వచ్చిపోయిన వాళ్ళే. కానీ ఆయన అలాగే ఉన్నాడు. ఒకటి అనిపిస్తుంది, అరే ఏంటి ఇంకా ఇలాగే ఉన్నాడు. కానీ డౌన్ టు ఎర్త్ గై, ఇంత ఇవ్వు అని నోరు దగ్గర చెప్పుడు అడగడు, ఇంత డిమాండ్ కూడా చేయడు, ఒక అసిస్టెంట్ కూడా పెట్టుకోడు, ప్రొడక్షన్ దగ్గర కూర్చొనే తింటాడు, ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు. వెంకట్ గారు రండి సినిమా ఉంది, ఓకే సార్ వస్తాను, డేట్ చెప్పండి, అంతే. ఎంత ఇస్తారు? నో. అయిన తర్వాత మేనేజర్ సార్ ఇదేంటి మీ గౌరవార్థం ఏంటంటే లెక్క పెట్టకుండా చేతులు పెట్టుకొని వెళ్తాడు. గౌరవానికి ఎంతో కొంత ఇచ్చారులే అని, 10 ఇచ్చారో 25 ఇచ్చారో 20 ఇచ్చారో నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. అట్లాంటి మనిషి తను. సో అలా సంపాదించుకొని ఎవరికైనా సరే ఒకనొక స్టేజ్లో అనారోగ్యం వస్తుంది. ఇలా తెలియదంట కూడా. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ 2 కిడ్నీలు పాడయ్యాయి, నువ్వు డయాలసిస్ చేయించుకోవాలి. డయాలసిస్ అంటే ఏంటి సార్ అని అడిగాడు. చదువుకోలేదు పాపం, తెలియదు డయాలసిస్ అంటే. ఏదో చిన్న కాలికి దెబ్బ తగిలితే అప్పుడు బీపీ షుగర్ డయాలసిస్ ఏదో డయాగ్నోస్టిక్ సెంటర్ లాగా ఉంది డయాలసిస్. ఏమో 4 బ్లడ్ టెస్టులు చేస్తారేమో అనుకున్నారు. బట్ అది కాదు, నీకు కిడ్నీలు లేవు, పాడైపోయాయి, తీసేయాలి, నీ డయాలసిస్ చేయాలి అంటే ఇబ్బంది పడ్డాడు. సరే అని చెప్పేసి చేయించుకున్నాడు. స్తోమత లేదు కాబట్టి గాంధీ హాస్పిటల్లో, నిమ్స్లో చేయించుకున్నాడు. డయాలసిస్ ఎంత గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నా సరే నువ్వు ఎంతో కొంత పెట్టుకోవాలి. మెడిసిన్స్కైనా ప్రతిదీ ఫ్రీగా అయితే ఇవ్వరు కదమ్మా. కొన్ని కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఎక్కడి నుంచో తెప్పించాలి. ఇప్పుడు డయాలసిస్ కూడా అంతే, డైలీ 18,000 ఎంతో ఖర్చు అవుతాయి. క్యాన్స్ ఉంటాయి. కిడ్నీలు 2 తీసేసి పైప్ వేసి రోజు అదొక ప్రాసెస్. ఏమాత్రం ఇది జరిగినా చాలా ఇబ్బంది. అది ఎందుకు వస్తుంది? డయాబెటీస్ వల్లే వస్తుంది. ఆయనకు షుగర్ ఉందన్న విషయం కూడా తెలియదు పాపం. సెట్లో ఎవరైనా వచ్చి హాయ్ అంకుల్ నా బర్త్డే అంటే లడ్డు కూడా తినేసేవాడు. మళ్ళీ షూట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు. రాఖీ కట్టి అన్నయ్య అని చెప్పి నువ్వు లడ్డు పెట్టినా తినేసేవాడు. తెలీదు అది కూడా. ఒక రకంగా చెప్పండి, కొంతమంది కళ్ళు చక్కర్లు కొట్టినట్టు అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది అని ఒకలాంటి లక్షణాలు కనిపించడం మంచిది. హాస్పిటల్కి వెళ్తాం, కానీ వీళ్ళు ఏం చేస్తారు కొంతమందికి తెలియదు. కొంతమంది ఇప్పుడు ఈయనని కూడా అంతే, కొంచెం నీరసంగా ఉంది, కళ్ళు చక్కలు ఏం లేదు, కొంచెం నిమ్మరసం తాగేసి సెట్ అయిపోతుంది, ఒక టీ ఇవ్వు కాఫీ ఇవ్వని తాగేసి సెట్ అయిపోతా అంటారు. అలాంటి మనుషులు. అండ్ ఇంకోటి, ఫిష్ వెంకట్ లాంటి ఆర్టిస్టులకి నిజంగా బయటి ప్రపంచం తెలియదు. 5 గంటలకు లేస్తే బండి వస్తుందా, ఎక్కి లొకేషన్కి వెళ్తాం, మళ్ళీ 6 గంటలకు ప్యాకప్ అయిన తర్వాత బండి వస్తుందా, ఇంట్లో దింపుతాడు. రోజు పని ఉంటుంది, 365 days. బయట ఏం జరుగుతుందో తెలియదు, ఏమీ తెలియదు. కొనడం తెలియదు, అమ్మడం తెలియదు, తినడం తెలియదు. ఏం కావాలో ప్రొడక్షన్ వాళ్ళు కాదు, కొన్ని కొబ్బరి నీళ్ళు తెచ్చిపెట్టండి అయితే తెచ్చిస్తారు, కూల్ డ్రింక్ తెచ్చిస్తారు, పీతల కర్రీ తినాలని తెచ్చిస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. దట్స్ ఆల్. వీళ్ళ జీవితం ఇలా ఉంటుంది. అనారోగ్యం ఏమవుతుందో తెలియదు. సరే మొత్తానికి ఇతనికైతే డయాలసిస్ అయింది. తర్వాత ఇంజక్షన్లు కూడా సరిగ్గా తీసుకోకపోయినా కాళ్ళు వాస్తాయి, అది కామన్ అందరికీ. అండ్ ఒక చిన్న గాయం తగిలితే అది వెంటనే మాందు షుగర్ వాళ్ళకి. ఈయన కాళ్ళంతా వాచిపోయింది, ఇంత చీమ్ పట్టిపోయింది. ఒక దెబ్బ తగిలి ఆ దెబ్బ ఇంకా మానట్లా, రోజు దాన్ని తుడుచుకుంటా ఉన్నాడు. ఇటు డయాలసిస్, ఏం చేయలేని పరిస్థితి. హాస్పిటల్కి వస్తున్నాడు, వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంత మందులకి డబ్బులు పెట్టుకుంటున్నాడు. అదయనీయ స్థితిలో ఉన్నాడు. కుటుంబంలో చూసుకోవాలి. ఇన్నాళ్ళేమో నా పేరు చెప్పుకొని అందరు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఉన్నదంతా నాకు పెడుతున్నారు, వాళ్ళు పస్తులు ఉంటున్నారు.
నాకు నా వల్ల అవ్వట్లా, నేను వాళ్ళని చాలా బాగా చూసుకుందామని ఇంత సంపాదించా, డే అండ్ నైట్ పని చేసాం, ఇంత చేసాం, ఇంటి వాళ్ళు బాగుండాలని. నేను పని చేసిందంతా మళ్ళీ నాకే పెడుతున్నారు వాళ్ళు ఏం అనుభవించారో తెలియదు. ఈ సిచ్యువేషన్లో ఆయన సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. జబర్దస్త్లో పంచ్ ప్రసాద్ కూడా ఇదే సిచ్యువేషన్ వస్తే వాళ్ళందరూ కలిసి ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు బాగున్నాడు అబ్బాయి పెళ్లి చేసుకొని. సేమ్ ఫిష్ వెంకట్ గారికి కూడా ఎవరైనా ఇనిషియేట్ తీసుకొని ఆయన కిడ్నీ ఆపరేషన్ చేయిస్తే నిజంగా మళ్ళీ కొన్నాళ్ళ పాటు మళ్ళీ సినిమాలు చేసే అవకాశం. ఇప్పుడు 1 year నుంచి 1.5 years సినిమాలు చేయట్లా. ఎక్కడ చేయగలుగుతారు ఇంత అనారోగ్యంగా ఉంటే? అది కానీ ఆ పెద్ద ఏజ్డ్ కూడా కాదు ఆయన. ఏజ్డే కానీ కనబడ్డా ఆయన అలా కనబడ్డు, కొంచెం పెద్ద ఆయన, 60 దాటింది, ఎప్పుడో దాటేసింది. అయ్యో రామ్ గోపాల్ వర్మ సినిమాలో బ్రహ్మానందం యంగ్గా ఉన్నప్పుడే వీళ్ళని వెనకాల. ఓహో, మరి అంటే ఏజ్ ఉంది అయితే. ఉంది ఏజ్ ఉంది. అంటే ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకుంటారు కదా ఈ అవును. ఆపరేషన్స్ కి వాటికి. అంటే ఏదేమైనా ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి. 100% ఇబ్బందికర పరిస్థితి. ఎవరైనా సరే కొంచెం 2 అడుగులు ముందుకేసి ఆయనకి ఆపరేషన్ చేయిస్తే ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఎంత అవుద్దో ఏంటో. కిడ్నీలు ఇవాళ రేపు ఎవరు దానం చేస్తారు మా కిడ్నీలు? అవును. అండ్ ఇంకొకటి ఇప్పుడు పని చేసుకోలేరు ఆయన. నాకు తెలిసి అంత సెటిల్ అయిపోయారని కూడా ఏం అనిపించట్లేదు ఆయన్ని చూస్తుంటే. డయాలసిస్ అంత ఈజీ అవ్వదు మా, అంతా క్లీన్ చేయాలి, బాడీ నీరెక్కుద్ది ఎంత చేసినా కూడా. మొత్తం నీట్గా క్లీన్ చేయలేవు, ఎందుకంటే ఉంది నీకు షుగర్. అది ఇంకా అది చెప్పలేము. కంట్రోల్లో కూడా రాదేమో. నోవే, ఛాన్సే లేదు. ఓకే. మనము వచ్చిన కొత్తలోనే అదుపులో ఉంటూ రావాలి. మధ్యలో మందు తాగుతారు కొంతమంది అలవాటు ఉన్నోళ్ళు, అది వాళ్ళని తప్పనిలేనులే, వాళ్ళ అలవాటు. అలా పెంచుకుంటారు. ఇంకొంతమంది వద్దన్న స్వీట్లు తిని పెంచుకుంటారు. సమ్మర్ వస్తే మామిడికాయలు ఇరగ తింటారు. షూటింగ్లో వాళ్ళు ఫుడ్ ఏది పెడితే తింటారు, తెలియదు కదా పర్టికులర్గా ఇలా అని చెప్పేసి. సో లక్షణాలు లేకపోతే ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులే. అవును, ఏదేమైనా తొందరగా కోలుకోవాలి, ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి, చేస్తారులే. 100% చేస్తారని అనుకుందాం. అంటే నాకు తెలిసి ఈ న్యూస్ అంతవరకు వెళ్ళలేదు. మళ్ళీ విలన్లు ఏం చేస్తారంటే రోజు జిమ్ చేస్తారు కదా, ఎనర్జీగా ఉండాలని అరటిపళ్ళు తింటారు. వాళ్ళు అసలు తినకూడదు, ఆలు కొంచెం తినకూడదు, కొన్ని ఉంటాయి తినేవి తినకూడనివి. రైస్ తగ్గు తినాలి, చపాతీలు తినాలని ఉంటాయి. కానీ ప్రొడక్షన్లో వీళ్ళు రైసే తెస్తారు. వీళ్ళు ఇక్కడ నుంచి కృష్ణనగర్ పూర్ణ టిఫిన్ తింటారు, ఇక్కడ నుంచో తెస్తారు. ఆ రైస్లో కలపాల్సినవన్నీ ఉంటాయి. వాళ్ళకేంటి, యాక్చువల్గా కొంతమందికి ప్రొడక్షన్ ఫుడ్ పడదు, కొంతమందికి పడదు, కొంతమంది చచ్చినట్టు అదే తినాలి తప్పదు. సో అందువల్ల కూడా ఇటువంటి సమస్యలన్నీ. ఏదేమైనా తొందరగా కోలుకోవాలి, మంచిగా మళ్ళీ ఆయన సినిమాలు చేయాలి, మనల్ని నవ్వించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.